వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లిట్మస్ టెస్ట్ ఎదురు కాబోతుందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి లేదా అంబటి రాంబాబుల్లో వీరిద్దరిలో ఇప్పుడు ఒకరిని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ లిట్మస్ టెస్ట్ ఎదురు కాబోతుంది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లిట్మస్ టెస్ట్ ఎదురు కాబోతోందని ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లేదా అంబటి రాంబాబుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరినే జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ పరిస్థితి ఏంటి? ఇది మీరు అన్నట్టు ఒక విచిత్రమైన ప్రచారం అయితే పార్టీలో జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే బేసికల్గా అంబటి రాంబాబు గారు కూడా లా చదివాడు, ప్రాక్టీస్ అయిపోయినా అంతకుముందు ఏదో కొద్దిగా చేసి ఉంటాడు. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంతకుముందు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా పనిచేశాడు. నిజానికి ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినప్పుడు ఏమీ కూడా సక్సెస్ఫుల్గా చేసిన పరిస్థితి ఏం లేదు. కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కేసుల్లో సహాయపడ్డాడనే ఒక కృతజ్ఞత భావంతో ఆయనకి ఇచ్చాడు. అదే విషయాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు. నేను ఎప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అవుతా అని ఊహించలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చాడు, నేను ఆయనకి సదా కృతజ్ఞుడై ఉంటాను అని వ్యక్తిగతంగా. అంతే తప్ప నేను ప్రభుత్వం తరపున పనిచేస్తాను కూడా ఆయన చెప్పలా. ఎందుకంటే ఆయన జన్మలో ఊహించిన పరిస్థితి. గతంలో ఆయన కొన్ని కేసుల్లో హైకోర్టులో వాదనలు వినిపించినప్పుడు ఆయన ప్రవర్తన సరిగా లేదని గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు కొన్నిసార్లు తీర్పు లోపల ఉటంకించారు. ఫలానా లాయర్ ప్రవర్తన కోర్టులో అనుచితంగా ఉంది, ఈయన మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఒక ఇది పెట్టారు. అట్లాంటి కొర్రీ కూడా రాశారు. అది అసాధారణం. ఎవరో లాయర్లకి ప్రవర్తన కోర్టులో న్యాయమూర్తులతో సరిగ్గా ప్రవర్తించిన వ్యక్తులకి జరుగుతుంది. అది కూడా బహు అరుదు. అలాంటి కీర్తి ఈయనకుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి. తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గవర్నమెంట్ కేసులకు పంపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతంగా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళ కేసులకి ఈయన సర్వీసెస్ ఎప్పుడు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈయన సర్వీసెస్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇతను ఏదన్నా కోర్టులో కనుక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. దాని వలన కేసు రివర్స్ అయింది. అందుకని ఈయన ఎప్పుడు కూడా ఉంచుకోవాలా. వాళ్ళు ఎప్పుడు నిరంజన్ రెడ్డి లాంటి వ్యక్తులనే వాడుకున్నారు అక్కడ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్నిటికీ నేనేనని వెళ్ళి మొన్న మధ్య ఇతను ఎవరు సినిమా యాక్టర్ రైటర్ కోసాని కృష్ణమురళి కేసు అప్పుడు కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఒక 10 మందిని వేసుకెళ్ళిపోయాడు. అంటే మ్యాటర్ లేకపోతే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉండాలంటారు సరే. అట్లాగే ఈయన ఏంటంటే రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి లేదు. కనీసం ఈయన ఎంత వేసుకెళ్ళిన లాయర్లు చూసైనా న్యాయమూర్తి కొంచెం ఇంప్రెస్ అయ్యి ఏమన్నా ఫేవరబుల్ ఆర్డర్స్ ఇస్తాడని హడావిడి చేశాడు. ఓకే, కానీ జరగలా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక లాయర్గా కన్నా కూడా ఒక జోకర్గా కూడా దీంట్లో న్యాయ విభాగంలో ఒక పేరుంది ఆయనకి. ఎట్లా అంటే మొన్న మధ్య ఇతను మాధవ్ అనంతపూర్ ఎక్స్ఎంపీ మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా కదా, ఆయన ఇంటి పేరు ఏంటి, గోరెంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తే ఈయన అక్కడ వాదన ఏం చేస్తున్నాడంటే ఈయన అరెస్ట్ చేయాలంటేనంటే లోక్సభ స్పీకర్ పర్మిషన్ ఉండాలి. మాజీ సభ్యులకు ఉండదు, అది సిట్టింగ్ ఎంపీస్కి మాత్రమే ఉంటుంది, సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి మాత్రమే ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేగాని ఆయన ఎక్స్ఎంపీ అనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఎక్స్ఎంపీలకు కూడా ఉంటుందేమో అనుకుని ఆయన ఈ రకం వాదనలు వినిపిస్తే అంతా నవ్వుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద అసభ్యకరమైన పదజాలంతో వారు విమర్శలు చేశారు, తీవ్ర విమర్శలు. అయితే ఇప్పుడు వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వారి కేసుల్ని వాదిస్తుంది మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరి కేసులు అయితే వాదిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళడం ఖాయం, ఎందుకంటే అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అవును, ఆ కేసులో వీక్నెస్లన్నీ కూడా ఈయనే జడ్జి గారి ముందు పెడుతున్నాడు.
అది ఇంత వచ్చిన తిప్పలు. ఆయనకి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక సందర్భంలో ఇట్లాంటి ఇరకాటంలో పెట్టాడు. కాబట్టి మీరు అన్నట్టు పొన్నవోలు వెళ్ళిన కేసెస్ రిమాండ్లకు వెళ్ళటమే కానీ బెయిల్స్ రావట్లా. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు మీద దృష్టి పెట్టారా అంటే ఏం చెప్తారు? అంబటి రాంబాబు మన మధ్య ఒక పోలీసులు కేసు పెట్టట్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి ఇతని మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద నమ్మకం లేక తనకన్నా నేనే బెటర్ అనుకుని తనే వాదించాడు. నల్లకోటేశ్కి వెళ్ళాడు. వాదిస్తే అసలు ఇంకా కోర్టు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు, ఆ విచారణ పూర్తి కాల. ఇంతలోకి ఎందుకైనా మంచిదని పోలీసులు కేసు నమోదు చేశారంట. దాంతో ఇతనికన్నా సుధాకర్ రెడ్డి కన్నా అంబటి రాంబాబు అయితే అసలు ఆదేశాలు కూడా రాకముందే పోలీసులు కేసు నమోదు చేశారంటే ఆ అంబటి వాదనలో పటిమ ఉందనుకుని ఒక అనుమానం వచ్చేసింది కార్యకర్తలు కూడా. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే పొన్నవోలు సుధాకర్ లాంటి ఇన్ఎఫెక్టివ్ లాయర్ను పంపే కన్నా కనీసం వాగ్దాటి ఉంది. వైసీపీ నేతలు ఎవరైతే కేసుల్లో ఇరుక్కుంటున్నారో వారి తరపున వాదించేందుకు కాకుండా అంబటిని వాగ్దాటి బాగుంది, అసలు చట్టం తెలిసినా తెలకపోయినా ముందు నోరేసుకుని అయితే పడిపోతాడు అనే ఒక సూచన కొంతమంది జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మరి గతంలో తనకి సహాయపడ్డ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఎంపిక చేయాలా లేకపోతే అంబటి రాంబాబుని ఎంపిక చేయాలా? ఇదొక విచిత్రమైన పరిస్థితి. మరి వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? అదే ఆయన కూడా ఇవాళ మరి ఫస్ట్ టైం ఇట్లాంటి డైలమా వచ్చింది. మరి ఎఫెక్టివ్గా పని జరగాలంటేనేమో రాంబాబు, లేదు పూర్వకాలంలో నాకు సహాయం చేశాడు, ఏదో కేసులకు వెళ్తున్నాడు వస్తున్నాడు, అందులో న్యాయ విభాగం ఇన్ఛార్జి పొన్నవోలే మొన్న ఈ మధ్య పెట్టారు. అవును, ఆయన హడావిడి చేస్తున్నాడు కానీ ఎక్కడ ఫలితం అయితే రావట్లేదు. అంటే ఇటు అంబటి రాంబాబు కానీ అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందుకని ఆయన నాకు ఇద్దరు రెండు కళ్ళు అని ఇద్దరిని పంపిస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్తే ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, ఒకవేళ ఈయన ఎఫెక్టివ్గా ఉండా కానీ పొన్నవోలు సుధాకర్ సపోర్టివ్గా ఉంటాడని అట్లా. అంతేగాని నేను అనుకోవటం ఇద్దరిని ఉండమంటాడు. అంటే వైసీపీ నేతలు ఎవరైతే ఒకళ్ళని సెలెక్ట్ చేయడు, ఇద్దరిని. ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే కేసులను ఎదుర్కొంటున్నారో వారు మాకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వద్దు అంటూ వారే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది కరెక్టే. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎఫిషియన్సీ గురించి జగన్మోహన్ రెడ్డికి ఏం పెద్ద గొప్ప అంచనాలు లేవు, రికార్డు కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి పనికొస్తాడు. సంజయ్ ఎమ్మటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి పబ్లిసిటీ ఇవ్వడానికి ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి పనికొస్తాడు. కోర్టులో వెళ్ళి చట్టం ప్రకారం వాదన చేసి న్యాయమూర్తుల్ని మెప్పించే అంత ఎఫిషియన్సీ ఆయనలో లేదు. అందుకే ఆయన చెప్పాడు, నా జీవితంలో ఎప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అవుతామని నేను కలగనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు లాంటి వ్యక్తి నాకు ఆ పదవి ఇచ్చాడు కాబట్టి నేను నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటానని చెప్పాడంటే అంత ఉన్నత పోస్టులకి ఎంపికైన వ్యక్తులు ఎవరు అంత పాదాక్రాంతం అవరు. ఎవరైతే వాళ్ళకి ఎఫిషియన్సీ ఉండదో, అంటే స్వతహాగా మెరిట్ ఉండదో అలాంటి వాళ్ళే ఇలాంటివి వ్యక్తిగతంగా దిగజారే మాటలు మాట్లాడతారు. కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి పెద్ద న్యాయ రంగంలో పెద్ద పలుకుబడి ఏం లేదు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల వల్లనే ఆ పోస్ట్కి ఎంపికయ్యాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.